హాయ్ అండి, వెల్కమ్ టు కిచెన్ స్క్రీన్. ఈరోజు టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి సన్నగా, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసి తర్వాత ఆయిల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు తీసుకొని ఉడకబెట్టిన ఎగ్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన ఎగ్స్ తీసి పక్కకు పెట్టి అదే ఆయిల్లో ఆనియన్, పచ్చిమిర్చి వేసి కొంచెం అలా ఫ్రై అయిన ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకో. ఇందులోనే తరిగి పెట్టుకున్న టమాటా వేసుకొని కొంచెం టమాటా ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఇందులో నానబెట్టిన చింతపండు పులుసు తీసుకొని పులుపుకి సరిపడా వాటర్ వేయాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకొని పులుసు మరగనివ్వాలి. ఒకసారి మూత తీసి కలుపుకొని అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి వేసుకొని కలుపుకొని కాసేపు పులుసు మరగనివ్వాలి. ఇందులోనే ఉడకబెట్టి ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు వేసి కొంచెం కలిపేసి గుడ్లు ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. అంతా ఉడికాక దింపే ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా టేస్టీ కోడిగుడ్డు పులుసు రెడీ.